రీసెంట్ గా సోషల్ మీడియాలో సేవ్ పునర్విక అని చెప్పి SMA టైప్ 1 బాధితురాలుగా ఒక చిన్న పాప చనిపోతుంది, 16 కోట్ల రూపాయలతో ఇంజెక్షన్ చేస్తే బతుకుద్దని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో 10 కోట్ల రూపాయలు డొనేషన్లు వచ్చాయి. అయితే మిగిలిన 6 కోట్లు కూడా మంత్రి నారా లోకేష్ గారు ఆయన డొనేషన్ చేయడం జరిగింది. ఈ విషయం మీద మీరే ఉంటారు ఒక పబ్లిక్ గా? మంచి పనే చేశారండి. తొందరగా అమ్మాయికి జనాల కంటే కూడా బాగా మంచిగా స్పందించారు ఆయన. మరి నారా లోకేష్ గారు ఈ విషయం మీద స్పందించడం బట్టి, ఒక ప్రజానాయకుడు ఇలా ప్రవర్తించడం బట్టి మీరు ఏం చెప్తారు? ఆయన పనితీరు ఈ విషయంలో ఎలా కనబడుతుంది అంటారు? మనసులో నాయకుడిగా ముందు జాగ్రత్తగా తొందరగా స్పందించారు ఆయన. మంచి పని చేశారు. పాపకు మేలు చేశాడు. తండ్రితో పాటు రాజకీయంలో ముందుకు వెళ్తున్నారు. ఆయన దగ్గరికి ఏదైనా సమస్య వచ్చినా గానీ, లేదంటే సోషల్ మీడియాలో ఏదైనా నాకు ఇలా సమస్య ఉంది, నాకు ఇలా సాయం చేయండి అని అడిగితే ఆయన స్పందించిన తీరు ఎలా ఉంది, ఆయన పనితీరు ఎలా ఉంది, మీరే ఉంటారు ఒక పబ్లిక్ గా? తండ్రి కంటే వేగంగా ఉన్నాడు ఆయన. స్పందించే పనుల్లో, పనిచేసే వాటిలో తండ్రి కంటే వేగంగా స్పీడ్ గా ఉన్నాడు. మరి తండ్రికి తగ్గ తనయుడైన పేరు తెచ్చుకోగలిగారంటారా? ఒకవైపు రాజకీయంగా, ఒకవైపు ప్రజాసేవకుడిగా. ఇప్పటికీ ఇద్దరు సమవిజీగా పోటీగా ఉన్నారు. ఇద్దరు ఎవరు గెలుస్తారో చూడాలి. ఇద్దరు తండ్రి కొడుకుల్లో. మరి 6 కోట్ల రూపాయలు డొనేషన్ ఇచ్చి ఒక పాప ప్రాణాన్ని కాపాడారు కదా, ఒక పబ్లిక్ గా మీరేం చెప్పాలనుకుంటున్నారు ఆయనకి? కుదురులు చెప్తాను, ఆయన బాగుండాలని చెప్పి కోరుకుంటాను. యువ నాయకులు ఈ మధ్యన నారా లోకేష్ గారు ఒక సహాయం చేశారని అంటున్నారు, అది తెలుసా మీకు? తెలుసు. ఎవరికి? చిన్న పాపకి, అమ్మాయి పేరు పునర్విక. అమ్మాయికి హెల్త్ బాగాలేకపోతే అది కొన్ని లక్షల మందిలో ఒకరికి వచ్చింది. అలాంటి దానికి ఆర్థిక సాయం కింద 6 కోట్ల రూపాయలు సహాయం చేశాడు. అసలు ఎవరు మామూలు నాకు తెలిసి అంటే వాళ్ళు వచ్చి ఇంకా పాప బతకదు అన్న స్టేజ్లో వచ్చారు లోకేష్ బాబు దగ్గరికి. ఎట్లయినా సరే ఈ అమ్మాయిని మనం బతికించాలి అనే కాన్సెప్ట్తో వాళ్ళు వచ్చినాగానే మొత్తం దాని గురించి తెలుసుకొని ఇమీడియట్గా గవర్నమెంట్ ఫండ్ కూడా నేను చేస్తాను ముందు హెల్ప్ అని చెప్పి ముందు ఇమీడియట్గా ఒక 6 కోట్ల రూపాయలు చెప్పుకుని అందించాడు. అలాంటి మనసు మనం చాలా మంది దాతలను చూస్తుంటారు, ఇస్తుంటారు, కానీ ఎమ్మటే స్పందించే గుణం ఆయన. మేము ఈ మధ్యకాలంలో చూసిన వాళ్ళు నారా లోకేష్ బాబు గారు ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. ఓకే ఓకే. అయితే గతంలో మరి ఎవరైనా వేరే వైసీపీ నాయకులు కానీ ఇంకే పార్టీ నాయకులు కానీ ఎవరైనా ఇలాగ వెంటనే స్పందించడం చూసారా? చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో స్పందించడం దేనికి చెప్తా, అది కూడా వివరణ. విజయవాడలో వరదలు వచ్చినాయి. గవర్నమెంట్ తరఫున 1 కోటి రూపాయలు ఇస్తా అన్నాడు. 1 కోటి పైసలు కూడా ఇవ్వాలి. స్పందించాడు, ఇస్తానండి. ఏది 1 కోటి పైసలు కూడా ఇవ్వాలా. అలాగే స్పందిస్తాడు, మాట తప్పుతాడు. ఆయన మాట తప్పను మడం తిప్పను అంటాడు కదా. స్పందించడానికి ఆ టైంకి వస్తాడు. ఎందుకంటే వాళ్ళ మీడియా, వాళ్ళ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి ఏదో మీడియాలో రావాలి కాబట్టి స్పందిస్తాడు. కానీ అది ఆచరణలో పెట్టాడు. విజయవాడ ఇప్పుడు LG పాలిమర్స్ ఆయన టైంలో జరిగింది. ఒక్కరికి సింగిల్ రూపాయి ఇలా గవర్నమెంట్ తరపున ఇలా, ఆయన సొంత డబ్బులు ఇలా. జగన్మోహన్ రెడ్డికి లోపల వేసుకోవడమే తెలుసు, కానీ పేదలకు ఆయన ఏదంటాడు, నేను పేదలకు పంచాను, పేదలకు ఏమీ లేదు. పప్పు బెల్లాలు వాళ్ళ నాన్న నేర్పాడు. పప్పులు బెల్లాలు చల్లి మొత్తం మిగతా అదంతా జీడిపప్పు కిస్మిస్లు అన్నీ వెనకేసుకుంటాడు. ఆ టైపులో పేదవాళ్ళకి పైసలు పంచి కొన్ని లక్షల కోట్లు వెనకేసుకున్నాడు. ఇవాళ మనం అనుకుంటున్నాం, కానీ ఈ ప్రపంచంలోనే జగన్మోహన్ రెడ్డి అంత డబ్బు, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నంత డబ్బు ఎవరి దగ్గర లేదు. బ్లాక్ మనీ కింద లెక్కేస్తే ప్రపంచ కుబేరుడు జగన్మోహన్ రెడ్డి. ఆ లెక్క అందరికీ తెలుసు కాదు, ఎవరు చెప్పరు. మొన్న ఒక పాపకి హెల్త్ ఇష్యూ అయిందని వెళ్తే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తా అని చెప్పారు. అదే మనం లోకేష్ గారికి మొన్న లోకేష్ బాబు గారు ఎమ్మటనే స్పందించి అమౌంట్ సీఎం రిలీఫ్ ఫండ్ తప్పని ఇచ్చారు, 6 కోట్లు ఇచ్చారు. ఇంకొకటి, నాయకత్వం ఎవరన్నా అంటే వెంటనే ఆరోగ్యం బాగోకపోయినా స్పందించడం అయితే దాఖలు చూడలేదు. మరి లోకేష్ గారు మరి 6 కోట్లు వెంటనే స్పందించే విధానాన్ని ఎలా చూడొచ్చు అంటారు? చాలా పాజిటివ్ మనిషి అమ్మ లోకేష్. ఇంత నాలెడ్జ్ ఉంటుంది అనుకోలేదు, కానీ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఎక్కడ కాంట్రవర్సీ అనేది లేదు. ఏది ఉన్నాను ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చాడంటే ఒక డెవలప్మెంట్ దీని మీద ఇస్తాడు, కానీ మిగతా ఏం పట్టించుకోడు. చంద్రబాబు నాయుడు గారికి తగ్గ స్థానాయుడే. ముందు అనుకోలేదు ఇంత అవగాహన ఉంటుందని, అనుకోలేదు. చాలా బాగా చేస్తున్నాడు. లోకేష్కి ఫుల్ మార్కులు వస్తాయి. ఈజ్ రే ఆఫ్ హోప్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ఫ్యూచర్. యువ నాయకులు అంటే నారా లోకేష్ గారు అంటున్నారు. ఇప్పుడు యువ నాయకుడు అని చెప్పడం వైసీపీ వాళ్ళు కొంతమంది, మా జగన్మోహన్ రెడ్డి యువ నాయకుడు అంటున్నారు. మరి వీళ్ళిద్దరు యువ నాయకులు అంటే ఎవరు? ఆయన యువ నాయకుడు అంటే ఆయన ఎట్లా యువ నాయకుడు అవుతాడండి? ఒక పిల్లకి బాగలేదంటే నేను ఇప్పుడు కాదు, నేను గెలిచిన తర్వాత వచ్చి చూస్తానంటే అది యువ నాయకుడు ఎట్లా అవుతాడండి? నారా లోకేష్ యువ నాయకుడు అంటే పిల్లకి బాగలేదు అనగానే ఎట్లా బాగలేదు, ఏ పొజిషన్ బాగలేదని వచ్చి దగ్గరకు తీసుకొని మాట్లాడిన వ్యక్తి నారా లోకేష్. నారా లోకేష్ యువ నాయకుడు అవుతాడు, కానీ అక్కడెక్కడో ఉండి పబ్బుల్లో గడిపే జగన్మోహన్ రెడ్డి ఎట్ట అవుతాడు అసలు? అది కరెక్ట్ కాదు. రీసెంట్ గా ఎవరికైనా హెల్ప్ చేసిన సందర్భాలు గుర్తున్నాయి? ఎందుకు లేవు అన్న? మొన్న అమ్మాయికి బాగాలేకపోతే, ఒక ఎత్తుకి బాగాలేకపోయినా 2 సార్లు ఇప్పుడు నారా లోకేష్ దగ్గరికి వెళ్ళి పరశించి అందరికీ మంచిగా చెప్పి చేసిన
వ్యక్తి నారా లోకేష్. ఎంత ఇచ్చుంటాడు ఆ పాపకి లోకేష్ గారు? 6 కోట్ల దాకా చేయగలిగాడు. ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి ఎవరికైనా చేసిన అసలు సందర్భాలు అట్టాటి మా నోటి గుండా వినలేదు, మా చెవులు గుండా వినలేదు, మా నోటి గుండా చెప్పడానికి కూడా అది పిల్లలంటే ముద్దు పెట్టుకుంటాడు కదా జగన్మోహన్ రెడ్డి. అసలు పిల్లల్ని ఎత్తుకొని ఊరక ముద్దాడతారు ముద్దు కదా. పెట్టి నెరవటానికి ఊరికే ఆయన బాగున్నారా అని ముద్దు పెట్టి చెప్పడానికి ఊరికే కానీ రెండో దానికి దేనికి పనికిరాడు. మరి యువ నాయకులు ఎవరైతే బాగుంటుంది? నారా లోకేష్ గారు మీకు యువ నాయకులు కావాలా, జగన్మోహన్ రెడ్డి గారు కావాలా? యూత్ ఐకాన్ అంటే నారా లోకేష్ గారు. యూత్కి టార్చ్ బేరర్ లాగా ప్రజెంట్ ఉన్న జనరేషన్కి ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని, అలాగే సోషల్ మీడియాలో కానీ ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే ట్విట్టర్ వేదికగా ఏ కేసుకైనా రెస్పాండ్ అయ్యి నేనున్నానంటూ ప్రతి ఒక్క పేద కుటుంబం అయినావని పార్టీలు అతీతంగా ఏ వైసీపీ అవని టీడీపీ అవని ఏ పార్టీకైనా అతను నేనున్నానని అండగా నిలుస్తున్నారు. అది గత ప్రభుత్వంలో అలా లేదు. ఒక జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళకే వాళ్ళు సపోర్ట్ చేశారు. ఇప్పుడు నారా లోకేష్ గారు అలా కాదు. ఏ పార్టీ అయినా అవని ఎవరైనా అవని నేనున్నానంటూ అతను ఒక బ్యాక్ బోన్ గా సపోర్ట్ ఉంటున్నాడు. మీరు యువత కదా, నారా లోకేష్ గారు మరి యువతకు సపోర్ట్ గానే ఉంటున్నారు, ఐకాన్ అంటున్నారు కదా, యువతకు ఏం చేస్తున్నారు అంటారు? నారా లోకేష్ గారు ఒకటే టార్గెట్ పెట్టుకున్నారు. 24-29 కల్లా ఆంధ్ర యూత్ మొత్తానికి 20 లక్షల ఉద్యోగాలుగా టార్గెట్ పెట్టుకున్నారు. అది ఎట్టైనా కంప్లీట్ చేయాలని అతను చాలా కష్టపడుతున్నారు. ఇప్పటికే అనేక రకాల కంపెనీలు, ఐటీ కంపెనీలు కానీ సాఫ్ట్వేర్స్ కానీ చాలా తెచ్చారు. ఆ యువకులకు అందరు పెడుతున్నారు, జాబ్ మేళా పెడుతున్నారు. ప్రతి కాన్స్టిట్యున్సీలో జాబ్ మేళా పెట్టించేసి చాలా సపోర్ట్ చేస్తున్నారు యూత్ని. ఈ రోజు పునర్విక ఆరోగ్యంగా ఉంది, చాలా బాగుంది అంటే తనకి సదుపాయం అందింది అంటే హెల్త్ కి సంబంధించి ఎలా ఉందంట అందరూ స్పందించడం? చాలా బాగుందమ్మా, మేము కూడా చూసాము, ఫోన్లో వచ్చింది. లోకేష్ బాబు గారు ఎమ్మటి స్పందించి 6 కోట్లు సాయం చేశారు. అంతకుముందే ఆ తల్లిదండ్రులు ఫోనుల్లో టీవీల్లో చెప్పుకొని బాధపడుతుంటే ఎవరికి తోసిన సాయం వాళ్ళు చేసి 10 కోట్ల రూపాయలు ఏర్పరచుకున్నారు. అదిగాక మళ్ళీ లోకేష్ బాబు గారు ఎమ్మటే నారా లోకేష్ బాబు గారు ఎమ్మటే స్పందించి 6 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. ఆ పాప నిండు 100 ఏళ్ళు ఆరోగ్యాలతో అందరిలాగా గబగబ నడిచి ఆడి చదువుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రీసెంట్ గా సోషల్ మీడియాలో సేవ్ పునర్విక అని చెప్పి ఒక క్యాంపెయిన్ చేశారు. SMA టైప్ 1 బాధితురాలుగా పునర్విక అనే ఒక చిన్న పాపకి ఒక వ్యాధితో బాధపడుతున్నారు. 16 కోట్ల రూపాయలతో ఒక ఇంజెక్షన్ చేపిస్తే పాప బతుకుద్దని చెప్పి వివరణ తెలియడంతో సోషల్ మీడియా వేదికగా చేసిన ఈ క్యాంపెయిన్ వల్ల 10 కోట్ల రూపాయల వరకు కూడా విరాళాలు వచ్చాయి. అయితే మిగిలిన 6 కోట్లు కూడా మంత్రి నారా లోకేష్ గారు వ్యక్తిగతంగా డొనేషన్ ఇవ్వడం జరిగింది. దీని గురించి మీరేమంటారు? ఒక పబ్లిక్ గా మీ అభిప్రాయం ఏంటి? ఏమండి, సేవ్ పునర్విక అనే ఆ పాప త్వరగా స్పందించారండి. సోషల్ మీడియాలోనే చాలా అసలు బాగా చేశారు. అయితే చాలా మంది 10 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 100 రూపాయలు ఇచ్చిన వాళ్ళు. ఆ పాపకి త్వరగా స్పందించి చాలా మంది హెల్ప్ చేశారండి. వాళ్ళందరికీ అసలు ధన్యవాదాలు. ఆ పాప త్వరగా కోలుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే 10 కోట్ల వరకు వచ్చినాయండి తనకి. చాలా మంది అసలు పిల్లలే కానీ పెద్దోళ్ళే కానీ చాలా స్పందించారండి ఆ పాపను చూసి. మాకైతే ఏడుపు వచ్చేసింది ఆ పాపను చూడగానే. కానీ అది ఒక వంతు అయితే మన నారా లోకేష్ గారు 6 కోట్లు ఒకసారి దానం చేశారండి ఆ పాపకి. అసలు ఆయనకి నిజంగా దేవుళ్ళు అంటాడండి ఆయన. అసలు త్వరగా స్పందించి ఆ పాపకి 6 కోట్లు దానం చేశారంటే చూడండి, అసలు ఆయన చేసిన దానికి చాలా అసలు రుణపడి ఉన్నారండి చాలా మంది. మరి సోషల్ మీడియాలో వచ్చిన సమస్యలే కానీ అయితే ఆయన దృష్టికి స్వయంగా వచ్చిన సమస్యల గురించి నారా లోకేష్ గారు స్పందిస్తున్న తీరు ఎలా ఉంది? ఓవరాల్ గా ఈ విషయాల మీద ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఆయన సమస్య అంటే సార్, ఇప్పుడు మొన్న నేపాల్లో జరిగింది. స్పెషల్ గా ఫ్లైట్స్ వేసి వాళ్ళు తీసుకొచ్చారు, ఇక్కడికి ఇండియాకి తీసుకొచ్చారు వాళ్ళని. త్వరగా స్పందించారండి ఆయన. దేని గురించి ఆయన ముందుకు వచ్చి స్పందించడంలో ప్రజల సమస్యల కోసం ముందుంటున్నారండి. గతంలో ఏ రాజకీయ నాయకుడు ఇలా లేరు. ఎలా ఈ పిల్లలకు అసలు దానం చేయటమే గాని ఈ ప్రజల సమస్యలే గాని ఆయన ముందుంటున్నారండి. ఏ రాజకీయ నాయకుడు ఉన్నారండి ఇప్పుడు? తండ్రికి తగ్గ తనయుడు అనే పేరు తెచ్చుకోగలిగారంటారా? ఒకవైపు రాజకీయంగాను, ఇంకోవైపు ప్రజాసేవలో కూడా. ప్రజల సేవలో గాని మన పిల్లలకి దానం చేయటమే గాని తండ్రికి తగ్గ తనయుడు అండి ఆయన. అసలు అతను చాలా హ్యాట్స్ ఆఫ్ అండి. అసలు అందరు మేము ఆడవాళ్ళు అందరూ చాలా మెచ్చుకుంటున్నామండి. చాలా గర్వంగా ఉంది అసలు. అంత 6 కోట్ల రూపాయలు ఇచ్చి ఒక చిన్న పాప ప్రాణాన్ని కాపాడిన నారా లోకేష్ గారికి మీరేం చెప్పాలనుకుంటున్నారు పబ్లిక్ గా? సార్, మేము పబ్లిక్ గా ఆయనకి నిజంగా దేవుళ్ళు అంటాడండి. ఆయనకి పాదాభివందనం చేయాలనుకుంటున్నాం ఆడవాళ్ళం అందరం, మహిళలందరూ. అసలు ఎక్కడ చూసినా అదే టాపిక్ అండి. నారా లోకేష్ గారు దేవుళ్ళ కొలుస్తున్నారు ఇప్పుడు ఆయన్ని. యువ నాయకులు నారా లోకేష్ గారు ప్రతిదాన్ని స్పందిస్తున్నారు. ఒక పాపకు కూడా హెల్ప్ చేశారు హెల్త్ కి సంబంధించి, అది విన్నారా? దానిపై మీ స్పందన ఏంటి? చాలా చక్కగా మంచిగా ఆయన గవర్నమెంట్ తరఫున 6 కోట్ల మీద
10 కోట్లు పబ్లిక్ నుంచి వస్తే 6 కోట్లు సొంత గవర్నమెంట్ తరఫున అరేంజ్ చేస్తామని చెప్పారు. చాలా అభినందనీయం. ఇది ఒక్క విషయమే కాదు, లోకేష్ చాలా చక్కగా ప్రతి విషయము చాలా చక్కగా స్పష్టంగా క్లారిటీతో ఉన్నాడు. అతన్ని చూస్తే రియల్గా నాయకుడు అంటే ఇలా ఉండాలని అనిపిస్తుంది. చాలా మంచిగా ప్రతి విషయం స్పష్టంగా అవగాహనతో ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయడము, తన డ్యూటీ తను చేయడము, మంగళగిరిని అత్యద్భుతంగా డెవలప్ చేయడము, స్టేట్ మొత్తంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగటం, అది ఇది ఒకటి కాదు, చక్కగా ఎన్డీఏ పరిపాలన చక్కగా సాగుతుంది.